తెలంగాణ సినిమాలకు ఇవ్వాల్సిన గద్దర్ అవార్డులను తెలుగు సినిమాలకు ఇస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి దాదాపు 11.5 సంవత్సరాలు అయింది. ఇంకా దీన్ని బైఫర్కేషన్ చేయకుండా ఆంధ్ర సినిమా వాళ్ళకి ఆంధ్ర అవార్డులు ఇవ్వండి, వద్దంటలేము. ఇంకా లేకపోతే ఇంకా వేరే పేరు పెట్టి అవార్డులు ఇవ్వండి, దాన్ని మేమేం కాదనము. కానీ తెలంగాణ గద్దరన్న అవార్డులను మాత్రం తెలంగాణ వారికి వేయాలి. ఇవాళ తెలంగాణ సినిమాలకి వేయాల్సిన గద్దర్ అవార్డులను మీరంతా టోటల్గా ఆంధ్రలో 100 కోట్ల రూపాయల తోటి సినిమా తీసిన చెత్త సినిమాలకు అవార్డులు ఇచ్చినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనుకకు తీసుకోవాలి, లేకపోతే మేము అడ్డుకుంటామని చెప్పి చెప్తాం. ఈ కమిటీలో తెలంగాణకు సంబంధించిన దిల్ రాజు కూడా ఉన్నారు. అసలు మరి బలగం లాంటి సినిమాను వదిలేసి ఒక స్మగ్లింగ్ సినిమాకి ఎందుకు ఆ పొజిషన్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే, సినిమా కూడా ఒక పెద్ద సముద్రం. దాన్ని రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. దిల్ రాజు తెలంగాణ వాడైతే మాత్రం ఏమవుతుంది, ఆయన కూడా ఆ థియేటర్ల మాఫియాలో ఆయన కూడా ఒకడు. కాబట్టి ఆ 5-6 కలిసి థియేటర్లు మొత్తం నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా తెలంగాణ వాడైనా ఆయన తెలంగాణకి ఏం ఫేవర్ చేయడు, ఎక్కడ తెలంగాణ వాళ్ళకి ఏం చేసింది ఆయన ఇంతవరకు లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఆంధ్ర సినిమా అవార్డులు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి, తెలంగాణ సినిమా అవార్డులు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. ఖచ్చితంగా దిల్ రాజును కూడా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం రేపు రాబోయే దీంట్లో. కాబట్టి దీనికి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కూడా అండగా ఉంది. అదేవిధంగా వివిధ తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి అండగా ఉంటాయి. దిల్ రాజును కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.